హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి చికెన్ స్నాక్ ఐటెం చేసుకుందాము. దీన్ని చికెన్ మెజెస్టిక్ అంటారు. దీనికి చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని స్లైసెస్ ఇలా పొడుగ్గా కోసుకోవాలి, స్ట్రిప్స్ లాగా కోసుకోవాలి. దీని స్పెషాలిటీనే ఇది. సన్నగా పొడవుగా ముక్కలు కోసుకోవాలి. దీన్ని చూడండి, వీడియోలో ఎలా ఉందో అలా కోసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో పసుపు, ఇది సాల్ట్, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకోవాలి. దీంట్లో మిరియాల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, కారం కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట. లేకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం మరీ పౌడర్ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ, కారము, కారం మాత్రం కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం మిరియాల పొడి వేసాం కాబట్టి వేసుకోవాలి. తర్వాత సాల్ట్, తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి, ఎందుకంటే పెరుగుతోటి అది బాగా నానుతుంది. చికెన్ వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి మనం వేసిన అన్నీ బాగా పట్టేలాగా అన్నీ కలుపుకొని ఒక 15 నిమిషాలు, లేకుంటే హాఫ్ అన్ అవర్, లేకుంటే 1 అవర్ మన వీలుని బట్టి దాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత టైం అయిపోయినాక దాన్ని తీసుకొని కొన్ని చిల్లీ ఫ్లేక్స్ పైనుంచి వేసుకొని, తర్వాత అందులో కార్న్ఫ్లోర్, మైదా వేసుకోవాలి. అదొక 2 స్పూన్స్, ఇదొక 2 స్పూన్స్ వేసుకొని ఒక ఎగ్, అంటే చికెన్ క్వాంటిటీని బట్టి ఒక ఎగ్ కానీ 2 ఎగ్గులు కానీ వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తము బాగా కలుపుకోవాలి. మనం చికెన్ 65 లాగానే చేస్తాం, కానీ అందులో మనం చాలా వరకు మిరియాల పొడి వేసుకోము. బాగా అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం అవి వేసుకుంటాము. ఇందులో మిరియాల పొడి వేస్తాము. తర్వాత సీజనింగ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంతా కలుపుకొని తర్వాత కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు, మన ఇష్టము. నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని పీసెస్ మునిగేలాగా వేసుకొని, అది నూనె బాగా వేడెక్కినాక ఈ స్ట్రిప్స్ అన్నీ అందులో వేసుకొని మీడియంగా పెట్టుకోవాలి. మంట హైగా పెట్టొద్దు. హైగా పెడితే పైన మారుతుంది, లోపల చికెన్ ఉడికిన పిండి అలానే ముద్దగా ఉంటుందన్నమాట. కాబట్టి మీడియం హైట్లో పెట్టుకొని వాటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఇష్టపడతారు దీన్ని. ఒక సూప్ చేసుకొని ఇది తింటే హాయిగా డిన్నర్ కూడా అయిపోతుంది. మనకి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఐటమ్స్. బయట ఇది కనుక మనము ఆర్డర్ పెట్టుకున్నా, ఇంటికి తెచ్చుకున్నా ఎంత కాస్టో మీకు తెలిసే ఉంటుంది. అదే ఇంట్లో తక్కువ ఖర్చుతోటి హైజీనిక్గా ప్యూర్ ఆయిల్ అవన్నీ వేసుకొని చేసుకుంటాము మనము. అలా ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకొని తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు సీజనింగ్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె పోసుకొని, అదే నూనె పోసుకోవచ్చు, మనం వేరే నూనె అవసరం లేదు. ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. ఇందులో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు వేయగానే అసలు ఆ స్మెల్లే చెప్పొద్దు, ఇల్లంతా వచ్చేస్తుంది, అందరికి తెలుసు కదా. తర్వాత అల్లం ముక్కలు కూడా సన్నగా పొడుగ్గా కోసుకున్న అల్లం ముక్కలు వేసి బాగా వేయించుకొని, తర్వాత కొంచెం సోయా సాస్ వేయాలి. సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం చిల్లీ సాస్, కారం ఎలా తింటారో అది చూసుకొని చిల్లీ సాస్ వేసుకోండి. పిల్లలు కనుక తినాలి అనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి. చిల్లీ సాస్ వేసుకొని బాగా కలపాలి. తర్వాత షెజ్వాన్ సాస్, ఇవన్నీ రెడీమేడే, ఇంట్లో చేసినవైతే కాదు. షెజ్వాన్ సాస్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని మనం డీప్ ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసి అందులో వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.